హలో బ్యూటిఫుల్ పీపుల్, మనమైతే ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఎంతగానో ట్రెండ్ అవుతున్న లోటస్ బ్యాంగిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలని చూద్దాం. ముందుగా మనం లోటస్ బ్యాంగిల్స్ తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దాం. నేను తీసుకున్న బ్యాంగిల్స్ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నాను, 2-6 సైజు, అండ్ 4 కట్ బ్యాంగిల్స్ 6 అండ్ 6 కట్ బ్యాంగిల్స్ 8 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ మూన్ కుందన్స్ గ్రీన్ కలర్ అండ్ స్టోన్ లేస్. అండ్ అనదర్ వన్ ఐ షేప్ 8K కుందన్స్ రెడ్ కలర్ తీసుకున్నా. అండ్ B7000 గ్లూ ఒకటి, అలాగే గ్రీన్ కలర్ స్క్వేర్ కుందన్స్ గ్లాసీ తీసుకుంటున్నా. అండ్ అలాగే గోల్డ్ కలర్ 3mm రౌండ్ కుందన్స్ కూడా తీసుకుంటున్నా. ముందుగా మనం ఇలా రెడ్ కలర్ బ్యాంగిల్ ఒకటి తీసుకొని రెడ్ కలర్ బ్యాంగిల్కి గ్లూ అనేది అప్లై చేయాలి. మనం ఈ లోటస్ బ్యాంగిల్స్ అనేది 600 to 700 పెట్టుకుంటే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ స్టోర్స్లో అయితే వీటి కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారు. ముందు ఇలా గ్లూ అప్లై చేసుకొని మూన్ షేప్ కలర్ గ్రీన్ కలర్ తీసుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మూన్ షేప్ కుందన్స్ని అంటించుకోండి. ఇలా మూన్ షేప్ కుందన్స్ అంటించుకున్న తర్వాత మళ్ళీ గ్లూని ఇలా అప్లై చేయండి. నెక్స్ట్ రెడ్ కలర్ 8K కుందన్స్ తీసుకొని ఇలా అటాచ్ చేయండి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత B7000 గ్లూ తీసుకోండి. ఇలా B7000 గ్లూ తీసుకొని ఇలా కుందన్స్ మీద అప్లై చేయండి. ఇలా కుందన్స్ మీద అప్లై చేసి మళ్ళీ ఇక్కడ ఇలా పెట్టండి కుందన్. నెక్స్ట్ ఇంకో కుందన్ని ఇక్కడ పెట్టండి. ఇలా బ్యూటిఫుల్ లోటస్ అనేది తయారైపోయింది. నెక్స్ట్ ఇక్కడ మూన్ షేప్ కుందన్కి ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇక్కడ గ్లూ అప్లై చేసి 3mm కుందన్ని ప్లేస్ చేయండి. మనం ఇన్స్టాగ్రామ్లో అంత ప్రైస్ పెట్టి బై చేసే కన్నా మనంతా మనం చేసుకుంటే మనకంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ అదే ప్రాసెస్లో మళ్ళీ పక్కన కూడా గ్లూ అప్లై చేయండి, ఇలా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేయండి. ఇలా 2 ఫ్లవర్స్ చేసుకుని స్పేస్ వస్తుంది కదా, ఇక్కడ గ్లూ అప్లై చేసి MM కుందన్ని పేస్ట్ చేయండి. అంతే గైస్, మనం ఇదే ఫ్లోని ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఒక బ్యూటిఫుల్ బ్యాంగిల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. నేను మొత్తం కంప్లీట్ చేశాక మీకు బ్యాంగిల్ అనేది ఎలా వచ్చిందనేది చూపిస్తాను. మనం గ్లూ అప్లై చేసి అటాచ్ చేసినప్పుడు గ్లూ అనేది ఉంటుంది కదా, అది ఆరిపోతే ఏం కనిపించదు. గ్లూ గురించి అయితే వరి అవ్వాల్సింది ఏం లేదు. వన్స్ మొత్తం బ్యాంగిల్ అయిపోయిన తర్వాత ఇది మొత్తం ఆరిపోతే గ్లూ అనేది ఎక్కడా కనిపించదు. అండ్ అలాగే థ్రెడ్ బ్యాంగిల్స్ కదా పోతాయి అనుకుంటారు చాలామంది, బట్ వీటిని మనం సెక్యూర్గా చూసుకుంటే ఏం కాదు. లైట్గా అంటే వాటర్లో తడిపినా కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. వాటర్ తగలకుండా వాడుకోవాలి.